గోడ నిర్మాణంలో నిలువెత్తుల నిర్లక్ష్యం అంటే వైదిక సిబ్బంది వద్దన్న అడ్డగోలుగా కట్టేశారు. మూర్ఖంగా వ్యవహరించిన పర్యాటక శాఖ అడావిడిగా చేపట్టిన పనులే కొంపముంచాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంట్లోకి దూసుకెళ్లిన కారు 5గురి మెడికోల మృతి, నిశ్చితార్థ వేడుకు వెళ్ళొస్తూ అనంతలోకాలకు ఇంట్లోని వ్యక్తి దుర్మరణం. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాళెం సమీపంలో ఈ ఘటన జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రధాని సభకు 5 లక్షల మంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అన్ని నియోజకవర్గాల భాగస్వామ్యం ఉండేలా ఏర్పాట్లు, రాజధానికి వచ్చే వారి కోసం 8,000 బస్సులు, వేసవ దృష్ట్యా మజ్జిగ, ఓఆర్ఎస్ పండు పంపిణీ, అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి ప్రజలను సమీకరిస్తోంది. అమరావతి అందరిదే అన్న భావన కలిగించేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల వాసులకు భాగస్వాములు చేయనుంది. ఇందులో భాగంగా రాజధానికి తరలి వచ్చే వాళ్ళ కోసం రవాణా వ్యవస్థ కల్పిస్తోంది. దీనికి ఆర్టీసీతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి బస్సులను అధికారులు సమీకరిస్తున్నారు. సుమారు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనాతో అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రాబోతున్నారు. ఈ 8 జిల్లాలకు మొత్తం 6,600 బస్సులు కేటాయించారు. మిగిలిన బస్సుల్లో 120 నియోజకవర్గాలకు 1,400 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా గ్రామాలకు మే 1వ తేదీ రాత్రికి బస్సులు చేరుకుంటే ఒక్కో బస్సుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇన్ఛార్జిగా ఉంటారు. ప్రజల్ని తీసుకెళ్లి వాళ్ళకి అన్నపానీయాలు అందించి తిరిగి ఇంటికి చేర్చే వరకు ఆ ఉద్యోగి బాధ్యత తీసుకుంటారు. మండలానికి ఒక అధికారి ఇన్ఛార్జిగా ఉండి వీటిని పర్యవేక్షిస్తారు. గ్రామాల నుంచి బస్సులు బయలుదేరేటప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కలిపి 2 ప్యాకెట్లు అందిస్తారు. వీటితో పాటు అరటిపండ్లు, మంచినీటి సీసాలు, ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతారు. సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి భోజనం అక్కడికే చేరుస్తారు. ఆహార సరఫరా బాధ్యతను ఆయా జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే